సౌండ్ ఇక్కడ శ్రీకాకుళం. నేను చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇక్కడ కలర్స్ 2.0 గ్రాండ్ లాంచ్ కి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఒక మంచి పెద్ద ఈవెంట్ చేస్తున్నారు. వావ్. ఏం చేసినా కూడా చాలా చాలా పెద్ద ఎత్తున చేస్తారు. సో అది హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా శ్రీవల్లి అండ్ ఎక్కడా కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంటారనమాట. సో గెట్ టు నో లైక్ వాట్ ఇస్ ఇన్సైడ్ అని. సో కలర్స్ 53rd బ్రాంచ్ యాక్చువల్లీ. ఇది ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. నేను కూడా కొంచెం నేను అడిగాను యాక్చువల్లీ కలర్స్ మేనేజింగ్ పీపుల్ అందరూ. నేను అడిగాను శ్రీకాకుళంలో ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, అక్కడ కూడా ఎంత మంది హెల్త్ గురించి వాళ్ళ వెల్నెస్ గురించి అని ఆలోచిస్తున్నారని. ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ నైస్. మీరందరూ మీ హెల్త్ వెల్నెస్ గురించి ఆలోచించాలి. కంగ్రాచులేషన్స్ కలర్స్ అండ్ కంగ్రాచులేషన్స్ శ్రీకాకుళం. అండ్ మీ అందరి కోసం వెయిట్ చేస్తున్న మన ఫ్యాన్స్ అందరికి, కలర్స్ 2.0 ఫ్యాన్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పేస్తే ఇంకా దే ఫీల్ వెరీ హ్యాపీ. 22 సంవత్సరాల కలర్స్ ప్రస్థానం. 53వ బ్రాంచ్ ఇది. ఈ 53వ బ్రాంచ్ నా సొంత ఊరు అవడం ఒకటి ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా 22 సంవత్సరాల అనుభవాన్ని మొత్తాన్నే మనం 100% ఇక్కడ అప్లై చేసి ద బెస్ట్ వెల్నెస్ క్లినిక్. ఎందుకంటే ఈ ఊర్లో 100% శ్రీకాకుళం వాళ్ళు బేసిక్గానే విలువలకి ఆరోగ్యతకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. చాలా 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 ప్రాధాన్యత ఇస్తారు. సో ఆ విలువలున్న ఒక హెల్త్ కేర్ సంస్థగా కలర్స్ రూపుదిద్దుకొని ఈరోజు కలర్స్ శ్రీకాకుళంలో డెఫినెట్గా మీ అందరికీ అద్భుతమైన ఆరోగ్యం అందించడానికి రెడీగా ఉందండి, విత్ ద బెస్ట్ టెక్నాలజీ పాసిబుల్. సో మీ అందరికీ ఎప్పుడూ నేను కృతజ్ఞుడిని, మీడియా మిత్రులు. అట్ ద సేమ్ టైం ఎంటైర్ విశాఖపట్నం శ్రీకాకుళం టీమ్ కలర్స్ అండ్ కలర్స్ కార్పొరేట్ ఓవర్ హ్యాస్ సపోర్టెడ్. అండ్ అన్నిటికన్నా మించి మా ఫౌండర్ మిస్టర్ విజయకృష్ణ గారు 2004లో ఆయన స్థాపించారు. అప్పట్లో శ్రీకాకుళం వైజాగ్ నుంచి శ్రీకాకుళం సిటీ కేబుల్కి వచ్చి మేము టీవీ షోలు చేసేవాళ్ళం. అప్పుడు ఇంటర్నెట్ అయ్యి ఉండేది కాదు మనకి. అంత కష్టపడిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇక్కడ బ్రాండ్ మనం స్టార్ట్ చేసింది. ఇన్ని సంవత్సరాల ఆయన తాపత్రయానికి ఇది ఒక నిదర్శనం. ఇది కాకుండా గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ గోయింగ్ టు బీ డెఫినెట్లీ ఒక పాన్ ఇండియా బ్రాండ్ కూడా అవుతాం ఖచ్చితంగా. సో అందరికీ కృతజ్ఞతలు. ఐ విల్ పాస్ ద మైక్ టు ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ టు టాక్ అండ్ దెన్ Q&A అప్పుడు మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను క్లియర్గా సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి కూడా ఓకే, బిజినెస్ అనేది డెఫినెట్గా వ్యాపారంలో డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ అదర్వైజ్ మేమున్న ఇండస్ట్రీ మొత్తానికి ఆరోగ్యానికి సంబంధించిన ఇండస్ట్రీ. సో దాన్ని అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూసుకోవడం, ప్లస్ ఖచ్చితంగా వచ్చిన ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరికీ కరెక్ట్ రిజల్ట్ ఇవ్వడం అనేది అది మోర్ దాన్ వ్యాపారం కన్నా కూడా ఒక బాధ్యత, ధర్మంగా ఫీల్ అవుతాం అనమాట. సో దానివల్ల డెఫినెట్గా ప్రైసింగ్ అయితే చాలా చాలా రీజనబుల్గా రైట్ ఫ్రమ్ అంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టే ప్లాన్ చేసాం తప్ప ఒక 5% ఆఫ్ ద సొసైటీ ఆర్ 10% ఆఫ్ ద సొసైటీ వీళ్ళకి మాత్రమే అందుబాటులో పెడదాం అనే సబ్జెక్ట్ ఎప్పుడూ లేదని. అది అసలు మా ఆలోచనలో కూడా ఎప్పుడూ లేదు. 22 సంవత్సరాలుగా మనం ఏ రోజు చేస్తున్నాం రీజనబుల్. బికాజ్ అగైన్ నేను మీకు చెప్పినట్టు ఆరోగ్యం గురించి కానీ, చదువు గురించి కానీ, వాల్యూస్ గురించి కానీ చాలా ప్రాముఖ్యత ఉన్న ఊరు బేసిక్గా.
సో ఇక్కడ చాలా మంది ఆరోగ్యంగా నేను ఉండాలనుకునేటప్పుడు వాళ్ళందరికీ అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది. సో ఖచ్చితంగా కంపేర్ టు విశాఖపట్నం ఆర్ కంపేర్ టు విజయనగరం డెఫినెట్లీ శ్రీకాకుళం ప్రైసెస్ ఆర్ డెఫినెట్లీ లెస్సర్. నో అది యాక్చువల్గా ఫ్రాంచైజ్ యూనిట్ అండి. ఒకప్పుడు ఎప్పుడో ఒక 9 సంవత్సరాల ముందు ఫ్రాంచైజ్ ఇద్దామని డిసైడ్ అయినప్పుడు అది మేము చేసిన అంటే మనుషులు తప్పు చేస్తారు, కరెక్ట్ చేసుకుంటారు, తప్పు చేస్తారు. మేము చేసిన చాలా కొన్ని తప్పుల్లో అదొక తప్పు. ఫ్రాంచైజ్ ఇవ్వకూడదు. సర్వీస్ ఇండస్ట్రీలో ఫ్రాంచైజ్ ఇస్తే ఇబ్బంది పడతాం. ఎందుకంటే కస్టమర్ ఏం చేస్తాడు, కలర్స్ వాళ్ళు చాలా బాగా సర్వీస్ ఇస్తున్నారని నమ్మి వస్తారు. దానికి తగ్గట్టు అది మనం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేకపోయినప్పుడు ఇబ్బంది పడతాం. కానీ సంబంధం లేదు. కంప్లీట్ కలర్స్ ఓన్డ్ క్లినిక్. అవును సార్, అది క్లోజ్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోయింది సార్. యా మీరు అడుగుతున్నారు. మార్కెట్లో ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, మీకున్న స్పెషలైజేషన్ ఏంటి సార్? మాకున్న స్పెషలైజేషన్ చాలా సింపుల్ సార్. మనం బేసిక్గానే ఒక న్యూట్రిషనిస్ట్ కానీ, టెక్నీషియన్స్ కానీ, డాక్టర్స్ కానీ చాలా అనుభవజ్ఞులను తీసుకుంటాం. ఫ్రెష్గా ఈరోజు ఎవరిని పెడితే వాళ్ళని తీసుకొని వర్క్ని ఒక చైర్ పెట్టి కూర్చోబెట్టాలి, ఎవరికైనా కనిపించాలనే ఉద్దేశంతో మనం ఏ రోజు రిక్రూట్మెంట్ కానీ మన ట్రైనింగ్ కానీ జరగదు. మనకు ఓవరాల్గా దేర్ ఇస్ అ ప్రాపర్ ట్రైనింగ్ SOP దట్ ఈస్ దేర్ అట్ హైదరాబాద్. ఎవరు రిక్రూట్ అయినా హైదరాబాద్ వచ్చి అక్కడ ప్రాపర్గా ఒక 3 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత ఇక్కడికి రావాలి. పాయింట్ నెంబర్ 1, ఈ క్లినికే కాదు ఏ క్లినిక్ అయినా. రెండోది అనుభవజ్ఞుల్ని ఖచ్చితంగా ఇప్పుడు మేము ఇప్పుడు శ్రీకాకుళంలో క్లినిక్ పెట్టామంటే అట్లీస్ట్ ఆ టాప్ 5-6 టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము ఆల్రెడీ ఇంతకు ముందు పనిచేసిన క్లినిక్స్ నుంచే ఇక్కడికి బతిమలాడో, నాన్న బాబు బంగారం ప్లీజ్ రా, మా ఊరు రా, దయచేసి వెళ్ళరా అని చెప్పండి బుజ్జిగించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడమే తప్ప ఫ్రెషర్స్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే వ్యాపారం అయితే మనం చేయలేం. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి. సో వీ డెఫినెట్లీ డీల్ విత్ ఓన్లీ ఎక్స్పర్ట్స్. At the same time, the best of the technologies. You consider Germany or you consider Korea, you consider China, you consider US. అన్ని దగ్గర నుంచి ఈ 4 కంట్రీస్ నుంచి మేము బేసిక్గా డీల్ చేస్తాం టెక్నాలజీని. సో వీ బేసిక్లీ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీస్ ఇన్ ఆల్ క్లినిక్స్. ఇందాక రజనీ గారు చెప్పినట్టు చెన్నై క్లినిక్కి శ్రీకాకుళం క్లినిక్కి డిఫరెన్స్ ఉండకూడదన్నదే మా ముఖ్య ఉద్దేశం. శివాజీ గారు, హలో. అడగండి. సార్, ఇప్పుడు వెయిట్ లాస్కి మీకు సిట్టింగ్స్ ఉంటాయి కదా, ఎన్ని సిట్టింగ్స్ అని ఉంటాయి? దీనికి హెల్దీ ఫుడ్ మీరు ఇస్తారా, వాళ్ళకి చెప్తారా? మేడం ఇప్పుడు నేనున్నాను మేడం, నేను 5 కేజీలు తగ్గాలంటే నేను ఒక 25 to 30 డేస్లో తగ్గుతాను మేడం. మా ఆవిడ అదే 5 కేజీలకి 2 మంత్స్ పడుతుంది. అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్ ఒకటే కాదండి, వాళ్ళ తాలూకా లైఫ్ స్టైల్, వాళ్ళ మెటబాలిజం, వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు అట్లా పెరిగారు అన్న దాని మీద కూడా ఒక ఆధారం ఉంటుంది కదా మేడం. అంటే లోపల మనకి హార్మోనల్ మెటబాలిజం కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా తిని ఎలాగా ఈ వెయిట్ పెరిగారన్న దాని మీద బేస్ చేసుకుని ఎలాగ ఈ వెయిట్ తగ్గాలన్నది కూడా డిజైన్ చేస్తారు మేడం. జనరల్గా మీరు ఒక 4 వీక్స్లో ఒక 3 to 5 కేజెస్ ప్లాన్ చేసుకోవచ్చు డెఫినెట్గా. అందరూ శివాజీ గారిని అడుగుతున్నారు. బాగా డిలే అయింది. అండ్ హార్డ్లీ వెల్కమ్ టు రజీనా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇన్ ఇనాగరేటింగ్ శ్రీకాకుళం 2.0 కలర్స్. 2.0 కలర్స్ అనేది ఇప్పుడు అందరం బాగా కామన్గా వింటున్న పేరు. బట్ 2.0 కంటే ముందు ఐ వాంటెడ్ టు సే, అంటే ఒక 2-3 పాయింట్స్ కలర్స్ అసలు ఫస్ట్ ఎలా ఉండింది అనేది ఒక చెప్పుకోవాలండి. 2004లో డి విజయకృష్ణ గారు కలర్స్ అనే సంస్థను స్థాపించారు శ్రీనగర్ కాలనీ హైదరాబాద్లో. ఆ తర్వాత మాకు 4.5 ఏళ్ళు పట్టింది వైజాగ్లో స్టార్ట్ చేయడానికి సెకండ్ బ్రాంచ్. సో విశాఖపట్నం ఈజ్ అవర్ సెకండ్ బ్రాంచ్. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతానే కాకుండా ట్రీట్మెంట్లో కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటా కొత్త రకమైన ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ఒక కస్టమర్ కానీ ఒక క్లయింట్ కానీ వెయిట్ లాస్ అంటే బరువు తగ్గించుకోవడానికి వస్తే ఆయనకి సేఫ్గా ఎలా మనం బరువు తగ్గించగలము, ఎలా ఆయన ఎడ్యుకేట్ చేయగలము. బరువు తగ్గించడం అంటే తగ్గించి పంపించేస్తే అయిపోదు. ఆ తర్వాత కూడా మనం ఆయన కానీ ఎవరన్నా కానీ క్లయింట్ ఎవరైతే వెయిట్ లాస్కి వస్తారో వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఎలా చేస్తే ఆ తగ్గిన వెయిట్ అనేది మెయింటైన్ అవ్వగలరు, బెటర్ లైఫ్ స్టైల్ ఎలా చేయగలరు అనే దానికి కలర్స్ ఒక 19 years కష్టపడ్డాము. కంటిన్యూస్గా 1 by 1 బ్రాంచెస్ తెరుచుకుంటూ వెళ్ళాము. అండ్ 2019లో 2.0 ఆలోచన వచ్చినప్పుడు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివాజీ గారు అసలు ఆ 2.0 అంటే ఏంటి అంటే వీ వాంటెడ్ టు, మేము ఇంకా ఏదన్నా ఇంకా బెటర్గా చేయాలి, ఇది సరిపోవట్లేదు, ఇంకా ఆధునిక టెక్నాలజీ చాలా ఉంది, దాన్ని తీసుకురావాలి ఇండియాకి, అబ్రాడ్ అంతా తిరగాలి, దాంతోపాటు 2.0 ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది చూసినప్పుడు శివాజీ గారు ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ హిస్ ఐడియా. అంటే ఆయన ఐడియాస్ కానీ ఆయన ఇంప్లిమెంటేషన్స్ కానీ 2.0 అనేది చాలా స్ట్రాంగ్గా నిలబెట్టడానికి కారణమైంది. ఇప్పటికీ కలర్స్ ఓపెన్ చేసి 22 years అయింది.
కలర్స్ 2.0 మా 20th యానివర్సరీ రోజున మేము రీఇనాగరేట్ చేసి అప్పటి నుంచి వచ్చే ప్రతి బ్రాంచ్ కూడా మా ఎగ్జిస్టింగ్ బ్రాంచెస్ని అట్లాగే ఇప్పుడు వచ్చే కొత్త బ్రాంచెస్ అన్ని కూడా 2.0లో లాంచ్ చేస్తున్నాం. మాకు శ్రీకాకుళం అనేది కొత్త ప్లేస్ అని అందరం అంటున్నాం, కానీ ఇది కొత్త ప్లేస్ కాదు, మాకు చాలా అలవాటైన ప్లేస్. ఎందుకంటే వైజాగ్లో మేము 16 ఏళ్ళుగా ఉన్నాం. 17th యానివర్సరీ మొన్ననే కంప్లీట్ అయింది వైజాగ్ది. చాలా మంది క్లయింట్స్ వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మీరు శ్రీకాకుళంలో బ్రాంచ్ ఎందుకు పెట్టట్లేదు అని అడగటము, మేము దానికి నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్నప్పుడు 2.0నే స్టార్ట్ చేద్దాం, నార్మల్ కలర్స్ వద్దు అనుకొని కొంచెం టైం తీసుకుని 2.0 లాంచ్ చేయడం జరిగింది. అండ్ మేజర్ డిఫరెన్స్ అసలు కలర్స్ 2.0 అంటే ఏంటి అని చాలామంది అని క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి నేనేం చెప్పగలనంటే టెక్నాలజికల్గా సర్వీస్ వైజ్గా నెంబర్ 1గా ఉండాలి అంటే మేము అప్గ్రేడ్ అవ్వాలి. అందుకే మేము 2.0 అనేదానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి దాన్ని ముందుగా పైకి తీసుకెళ్ళాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ విల్ హ్యావ్ ఇట్ ఇన్ Q&A. సూపర్ కృష్ణరాజ్ గారు, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళు థ్యాంక్ యూ అండి, వెయిట్ చేయడానికి చాలా లేట్ అయింది తెలుసు నాకు, కానీ త్వరగా ఫినిష్ చేద్దాం. ఫస్ట్లీ మీరు అడిగింది కలర్స్, ఈ బ్రాంచ్ నాకు ఎలా నచ్చిందంటే నేను యాక్చువల్లీ చెన్నై నుంచి, నేను ఆల్రెడీ చెన్నై బ్రాంచ్ చూశాను. I've been a part of this brand for a while. And ఇక్కడ ఈ బ్రాంచ్ చూసిన తర్వాత నాకు at the end of the day ఒక పెద్ద సిటీ చెన్నైలో ఎలా ఉంది ఒక కలర్స్ క్లినిక్ ఎలా ఉంది, అలాగే శ్రీకాకుళంలో కూడా అలాంటి ఒక క్లినిక్ ఉంది. అంటే దేర్ ఇస్ నో డిఫరెన్స్ అనమాట, పెద్ద సిటీ చిన్న సిటీ. ద క్లెన్లీనెస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరూ ఒక వెయిట్ లాస్ కోసం వస్తున్నారు ఇక్కడ. ఓకే, ఇట్స్ నాట్ హైజీన్ ఉంటుంది క్లినిక్లో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ ఉంది ఇక్కడ. దర్ ఇస్ నో డిఫరెన్స్ అనమాట. సో ఎక్కడ వెళ్తే అలాంటి ఒక ఇది వస్తుంది మీకు, యూ హ్యావ్ ద సేమ్ ఫెసిలిటీస్ అనమాట, విచ్ ఐ థింక్ ఈస్ వెరీ నైస్. యాజ్ కలర్స్ ఒక బ్రాండ్ అది మెయింటైన్ చేస్తున్నారు, అది చాలా మంచిది యాక్చువల్లీ. సో నాకు చాలా నచ్చింది ఈ క్లినిక్ శ్రీకాకుళంలో. సో మీరు ఇప్పుడు బ్రాంచ్ విజిట్ చేసినప్పుడు మీరు కొన్ని చూసుంటారు కదా, లైక్ వాట్ ఇది టెక్నిక్స్ ఏంటి, వాట్ ఆర్ ద మెషిన్స్ యూజ్, వాట్ ఆర్ ద ప్రాసెసెస్ ఏంటి అని. మీకు జనరల్గా అది ఇలాంటి యూజ్ చేస్తే బాగుంటుంది కదా అనిపించిన టెక్నిక్ ఏదైనా ఉందా? లైక్ వాట్ డిడ్ యూ లైక్? నాకు జనరలీ ఐ లైక్ RF, ఎందుకంటే ఇట్స్ నాన్ సర్జికల్ అనమాట. And like I was telling Shivaji garu, Evolvex is one of my favorite equipments that they have over here. Chala manchi equipment adi, and it's something that again it's non-invasive anamata, so it's not harmful to the body. And our weight loss maintain cheyadaniki it's one of the really good systems. It also improves your muscle elasticity, your muscles and your skin elasticity at the same time. ఎస్ సూపర్. ఇంకా చాలా క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి, బట్ నా టర్న్ కాకుండా ఐ థింక్ మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే ఇంకా బాగుంటుంది అనుకుంటా. సో లేటర్ ఆన్ ఐ కెన్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ ఇఫ్ దేర్ ఆర్ లెఫ్ట్ మోర్. సో ప్రెస్ అండ్ మీడియా, మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే మైక్ పాస్ చేస్తాము, మీరు అడగచ్చు. శివాజీ గారినైనా అడగచ్చు, కృష్ణరాజ్ గారినైనా. ఎవరు అడుగుతున్నారు ఫస్ట్? ఒకసారి రజనీ గారు, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు తమిళ్లో మూకుతి అమ్మంటూ ఉంది, అండ్ హిందీలో ద వైబ్స్ అని ఒక ఫిల్మ్ ఉంది మధుర్ భండార్కర్ డైరెక్షన్ లో, అండ్ సెక్షన్ 108 ఒక ఇంకొక హిందీ ఫిల్మ్ ఉంది, దట్స్ విత్ నవాజుద్దీన్ సిద్దికీ. అబౌట్ శ్రీకాకుళం ఫస్ట్ టైమా లేకపోతే గతంలో ఏమైనా? నా ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం కాబట్టి నేను ఎక్కువ తిరగలేదు నేను. కానీ నిన్న రాత్రి ఐ వెంట్ టు మయూరి అని మయూరి ఇస్ అ రెస్టారెంట్, అక్కడ కింద నాకు దోశ చాలా ఇష్టం, దోశ ఇడ్లీ అని చాలా ఇష్టం. సో అక్కడ వెళ్ళి తిన్నా నేను క్వైట్గా. ఇప్పుడున్న టీనేజర్స్కి ఏమైనా హెల్త్ సీక్రెట్స్ కానీ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్ ఏమైనా చెప్తారా? హెల్త్ టిప్స్, హెల్త్ అంటే ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. ఒకరోజు మీరు హెల్త్ గురించి ఆలోచించి ఇంకో రోజు యూసే పర్లేదు నేను ఇది చేస్తా అనమాట. ఇట్ డజంట్ వర్క్ దట్ వే, ఇట్స్ అ ప్రాసెస్. అది లోపల నుంచి రావాలి. అండ్ నా మేనేజర్ కూడా చెప్తుంది వెయిట్ లాస్ అంటే లోపల నుంచి పాజిటివ్గా ఉండాలి అని చెప్తుంది, అది నేను కూడా నమ్ముతా. బట్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్నప్పుడు యునో ఇవాళ చాలా రిసోర్సెస్ ఉన్నాయి,
లైట్ కలర్స్ అండ్ యూనో మెనీ అదర్ రిసోర్సెస్ ఉన్నాయి. ఒక చాట్ జీపీటీ ఉంది, యూ కెన్ గో ఆన్లైన్ అండ్ చెక్ ఏం చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీథింగ్ ఇస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ ఇవాళ. అది యూజ్ చేయాలి అంతే. శివాజీ గారు మాట. నాకు రైస్ చాలా ఇష్టం అండి. సో రైస్ ఇస్ ద మెయిన్ స్టేపుల్ ఆఫ్ మై డయట్. కంజీ చాలా ఇష్టం. ఎవరు ఇంటికి వస్తే కూడా అందరికీ కంజీ వేస్తా. సో మెయిన్లీ దట్స్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ మై డయట్, కంజీ. నాకు నేను లెంట్లో ఉన్నాను. లెంట్ అంటే తెలుసా మీకు ఏంటని? ఈస్టర్ ముందు 40 days లెంట్ వస్తుంది. దానికి ఏమైనా సాక్రిఫైస్ ఇవ్వాలి. మెయిన్లీ ఫాస్టింగ్ చేయాలి, కానీ సాక్రిఫైస్ ఏమైనా సాక్రిఫైస్ చేయాలి. సో నేను నాన్ వెజ్ సాక్రిఫైస్ చేశాను, డెజర్ట్ సాక్రిఫైస్, మేబీ అందుకే నేను కొంచెం డల్గా ఉన్నాను. నాన్ వెజ్ డెజర్ట్స్ అన్నీ కట్ చేశాను డయట్ నుంచి ఒక 40 daysకి. బట్ జనరలీ మై డయట్ బీ రైస్, సమ్ వెజీస్, చాలా వెజిటబుల్స్ తింటా నేను. వెజిటబుల్స్ చాలా ఇష్టం నాకు సౌత్ ఇండియన్ చాలా ఇష్టం. సో రసం ఉంటుంది, రసం రైస్, ఒక కూటు ఉంటుంది, అలా ఏమైనా ఉంటుంది. అండ్ నాకు సీ ఫుడ్ చాలా ఇష్టం. అదే చెప్పాను కదా, మీరే వినలేదు. ఏంటి, ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి? మీలాగా బ్యూటిఫుల్గా ఉండాలంటే ఇవాళ చాలా స్ట్రెస్సెస్ ఉంటాయి. బయట నుంచి స్ట్రెస్సెస్ ఉంటాయి, ఇంట్లో స్ట్రెస్సెస్ ఉంటాయి, మన మైండ్లోనే స్ట్రెస్ఫుల్ ఉంటుంది. నేను యాక్చువల్లీ ఒక పెద్ద ఓవర్ థింకర్. నేను చాలా ఓవర్ థింక్ చేస్తా, బట్ ఇప్పుడు తగ్గించాను నేను. ఐ థింక్ ఆ ఓవర్ థింకింగ్ తగ్గిస్తే అందరి లైఫ్ బాగుంటుందన్నమాట. ఆ థింకింగ్ మేము యాక్చువల్లీ ఆల్ ఆఫ్ అస్ ఈ బ్రెయిన్ చాలా ఎక్కువ యూజ్ చేస్తాం మేమందరూ. అది ఒకటే మేము అందరూ యూజ్ చేస్తాం. బైసెప్స్, ట్రైసెప్స్, గ్లూట్స్, కానీ వీ డోంట్ ఓవర్ వర్క్ ఆల్ ఆఫ్ ఆ మసిల్స్ కదా. ఓన్లీ బ్రెయిన్ అందరూ ఓవర్ వర్క్ చేస్తారు. అది కొంచెం తగ్గిస్తే అందరి లైఫ్ చాలా బాగుంటుంది నేను అనుకుంటా. ఆపరేషన్స్ అండ్ ఓన్లీ డైట్ చేసి తగ్గండి అని చెప్పము. చాలామంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అంటే ఫస్ట్ క్రాష్ డైట్కి వెళ్తారు. వీ సెడ్ డోంట్ గో ఫర్ క్రాష్ డైట్. క్రాష్ డైట్ అసలు మంచిదే కాదు. ఆల్వేస్ గో ఫర్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. సో వీ హ్యావ్ ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ అండ్ క్వాలిఫైడ్ న్యూట్రిషన్స్ అండ్ డైటీషియన్స్. ఎవరెవరికి ఎలా డైట్ కావాలో వాళ్ళ ప్రకారంగా మాడిఫై చేసి ఇస్తారు. అండ్ ట్రీట్మెంట్స్ కూడా 100% సేఫ్. For more videos like this, subscribe Big TV channel.